తరాలు మారిన గిరిజన బతుకుల్లో మాత్రం ఎలాంటి ప్రగతి కనబడటం లేదు. గిరిజనుల అభివృద్ధికి తోడ్పడతామని చెప్పిన అధికారుల మాటలన్నీ మాటలుగానే మిగులుతున్నాయి. త్రాగునీటి సదుపాయం లేక గిరిజన ప్రాంత వాసులు చెలమల నీటిపై ఆధారపడి జీవనాన్ని గడుపుతున్నారు. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో త్రాగునీటి సమస్య మరింత కష్టంగా మారుతుంది. మన్యం జిల్లా పాచిపెంట మండలం కుమ్మరి వలసలో ఏడాదిన్నరగా మోటారు బోరు పూర్తిగా పాడవడంతో అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో గ్రామ సమీపానికి ఉన్న ఓ చెలమల ఊట నీటిని వినియోగించుకుంటూ తమ దాహర్తిని తీర్చుకుంటున్నారు ఇక్కడి గిరిజనులు. సరైన మార్గం లేక కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సిన దుస్థితి ఏర్పడిందంటున్నారు ఇక్కడి ప్రాంతవాసులు. కుమ్మరి వలస గ్రామస్తులు తెల్లవారుజాము నుంచి నీటి కోసం 2.5 కిలోమీటర్ల మేర నడిచి చెలమల ఊట నీటి కోసం గిరిజనులు కష్టాలు పడుతున్నారు. అధికారులకు వినతి చేసుకున్నా పట్టించుకోవడం లేదని ఇక్కడి గిరిజనుల ఫలితం లేదంటున్నారు. ప్రస్తుతం వేసవి కావడంతో మంచినీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ కలుషిత నీరు త్రాగటం వల్ల జ్వరాలతో ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు. కొన్ని రోజులు గడిస్తే ఈ చెలమ నీరు కూడా ఎండిపోతుందని, తమ గ్రామానికి చేతి పంపు బోరు తవ్వించి తమ సమస్యను పరిష్కరించాలని గిరిజనులు కోరుతున్నారు. సంవత్సరము 8వ నెల ఆగస్టు 8వ నెల నుంచి మా గిరిజనులు మోటారు పాడైనందువల్ల గడ్డకెళ్ళి చెలమ నీళ్ళు తోడుకొని సుమారు 2.5 కిలోమీటర్ల దూర ప్రాంతం నుంచి మా యొక్క గిరిజనులు గర్భిణీ స్త్రీలు అయితే ఒంటరి స్త్రీలు అయితే మేమందరం కూడా కావులు కట్టుకొని మోసుకెళ్ళే పరిస్థితి ఉంది. కాబట్టి ఇంతవరకు కూడా మా యొక్క మోటార్ని బాగు చేయలేదు. సుమారు ఇంచుమించు 2-3 సార్లు ఎంపీడీఓ గారు రావడం జరిగింది, వచ్చి చూసి వెళ్ళడం జరిగింది తప్ప మా యొక్క గ్రామానికి మోటార్ బాగు చేస్తామని ఎటువంటి దృష్టి పెట్టలేదు. కాబట్టి మా యొక్క గ్రామస్తులందరూ కూడా 2-3 విడతలు వెళ్ళి ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. కావున మా యొక్క గ్రామం పెద్దగడ్డ రిజర్వేర్కి ఆనుకుని ఉంది. ఇప్పటికి కూడా మా యొక్క గ్రామస్తుల్లో గ్రామంలో కూడా ప్రతి ఒక్క గిరిజనులు కూడా జ్వరాలతో బారిన పడి ఆ యొక్క నీరు త్రాగడం వల్ల జ్వరాలతో బారిన పడి ఉన్నారు. ఈరోజు గిరిజన ప్రాంతం దాదాపు సంవత్సరన్నర కాలంగా వాళ్ళకి త్రాగునీటి సమస్య అనేది ఉంది. దీని మీద అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకునే పరిస్థితి లేదు. ఎండిఓ కార్యాలయం దగ్గరికి వెళ్తే వాళ్ళు వచ్చి తూతూ మంత్రంగా చేస్తున్నప్పటికీ మోటార్ బాగు చేయడం లేదు. ఈ ట్యాంక్ నిరుపయోగంగా పడి ఉంది. 2-3 కిలోమీటర్ల దూరం వెళ్ళడం, ఒడ్డులెక్కి కొండలెక్కి వర్షాకాలంలో జారిపోయి పడిపోయినా చిన్నపిల్లలతో సహా వాళ్ళకి పట్టుకోవడానికి ఆడించడానికి ఎవరు లేక వాళ్ళని కూడా ఏట్లకి తీసుకెళ్లి అక్కడ కలుషిత నీరుని తీసుకొని వచ్చి తాగి రోగాలు పడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకోవాలి.